మహిమపరచుచు నిరతముని ప్రేమని స్మరించెదను. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమపరచుచు నిరతముని ప్రేమని స్మరించెదా. ద్రాక్షారసధారలకు నీ ప్రేమే మధురము. ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురము. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, ఏ రీతి నీ రుణము తీర్చుకుందును. ఏ రీతి మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమపరచుచు నిరతముని ప్రేమని స్మరించెదా. శిక్షను భరించిన యేసయ్యా. నా వ్యాధి బాధలు సహించిన యేసయ్యా. నా శిక్షను భరించిన యేసయ్యా. నా వ్యాధి బాధలు నా శాపభారమంతా తొలగించిన యేసయ్యా. నా మరణములు విరచి విజయమిచ్చిన యేసయ్యా. నా శాపభారమంతా తొలగించిన యేసయ్యా. నా మరణములు విరచి విజయమిచ్చిన యేసయ్యా. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, తీర్చుకొందును. ఏ రీతి కొనియాడెదను, ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా. మహిమపరచుచు నిరతముని ప్రేమని స్మరించెదా. నాకున్నవన్నీయు నీవిచ్చిన వేళయా. నా జీవితమంతయు నిన్నే భజింతును. నాకున్నవన్నీయు నీవిచ్చిన వేళయా.
మరచిన విడువనంటివే నన్ను హత్తుకొంటివే. తల్లి మరచిన మరువనంటివే నన్ను ఎత్తుకుంది. యేసయ్యా తండ్రి విడచి విడువనంటి నన్ను హత్తుకొంది. ఏ రీతి కొనియాడెదను, ఏ రీతి నీ రుణం తీర్చుకొందును, ఏ రీతి నీ ప్రేమ కొనియాడెదను, ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. మధురమైన నీదు ప్రేమ మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతము నీ ప్రేమనే స్మరించెదా. మధురమైన నీదు ప్రేమ మరువగలనా యేసయ్యా. మహిమ పరచుచు నిరతము నీ ప్రేమనే. While Jesus was walking, యేసు నడుచుచుండగా అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 18 నుండి 22 వరకు మనం చదువుదాం. యేసు గలిలయ సముద్రం తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ్య అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడినండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లునుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకునుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసుక్రీస్తు ప్రభువారు గలిలయ సముద్ర తీరమున నడుస్తున్నాడు. ఈ నడిచేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఇలా నడుస్తున్నప్పుడు ఏం జరిగింది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు అలా నడుస్తున్నప్పుడు ఆయన అక్కడున్నటువంటి జాలర్ల వైపు చూశాడు. చూచి ఆయన ఏం చేశాడంటే వారిని పిలిచాడు. While Jesus was walking, he called disciples. శిష్యులను యేసు పిలిచాడు. మత్తయి రాసిన సువార్తలో 4వ అధ్యాయం 18-19 వచనాల్లో యేసు గలిలయ సముద్ర తీరమును నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రయ్య అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు జాలర్లు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లునుగా చేతునని వారితో చెప్పాను. And Jesus was walking by the sea of Galilee. Saw two brothers, Simon called Peter and Andrew his brother, casting a net into the sea, for they were fishermen. Then he said to them, "Follow me, and I will make you fishers of men. Follow me." యేసు పిలిచి ఏమని చెప్పాడంటే, నన్ను వెంబడించుమని చెప్పాడు. నన్ను వెంబడించండి అని యేసు ప్రభువారు పిలిచారు. యేసు మనలను పిలుస్తున్నాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఆంద్రయ్యను సీమోనును నన్ను వెంబడించమని పిలిచారు.
యోహాను సువార్త 1:40 నుండి 42 వరకు చూస్తే, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఈ ఆంద్రేయ ఏం చేశాడు? యోహాను మాట విని యేసును వెంబడించాడు. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొంటామని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చాను. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడవైన సీమోను, నీవు కేఫా అనబడుదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. యోహాను మాట విని ఆంద్రేయ వచ్చాడు. ఆంద్రేయ మాట విని సీమోను పేతురు వచ్చాడు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, సీమోను పేతురును యేసయ్య చూచి ఏమన్నాడంటే, నీవు కేఫా అనబడదువు అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? రాయి అని అర్థం. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే వీరు అలాగూ సీమోనుతో కూడా పాలివారైన జబదయి కుమారులు, నీవు మనుష్యులను పట్టువాడవై ఉందని సీమోనుతో యేసు ప్రభువు చెప్తున్నాడు. మనుషులను పట్టేవాడుగా అవుతావు. నువ్వు నన్ను వెంబడించి యోహాను మాట విని ఆంద్రేయ వెంబడించి, ఆంద్రేయ మాట విని సీమోను వెంబడించి, మీరందరూ నన్ను వెంబడిస్తే మీరు మనుషులు పట్టేవారిగా అవుతారు. చేపలు పట్టడం మీ వృత్తి, నాకు తెలుసు. కానీ ఇప్పుడు మీరు ఎవరిని పట్టాలి? చేపలను కాదు పట్టాల్సింది, మనుషులను పట్టాలి. ఈ పిలుపు దేనికి? వెంబడించుటకు. ఈ పిలుపు దేనికి? పట్టుటకు. ఈ పిలుపు దేనికి? గొప్ప కార్యాలు చూడడానికి. ఈ పిలుపు దేనికి? దేవునితో సహవాసం చేయటానికి. ఈ పిలుపు దేనికి? దేవుని యొక్క అధికారాన్ని పొందటానికి. ఎవరినైతే ఆయన పిలిచాడో ఆ పిలిచిన వారికి ఆయన చేసే పని ఏంటంటే, అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు పిలిచి ఏం చేశారంటే అధికారం ఇచ్చారు. కనుక నా ప్రియమైన వారులారా, ఈ సమయంలో ఎందుకయ్యా మీరు పిలిచారు అని అంటే, నేను మిమ్మల్ని పిలిచింది మీరు మనుషులను పట్టేవారిగా మారాలని. నేను మిమ్మల్ని పిలిచింది నన్ను వెంబడించేవారిగా మీరు ఉండాలని. నేను మిమ్మల్ని పిలిచింది మీరు అధికారం కలిగిన వారిగా ఉండాలని. నేను మిమ్మల్ని పిలిచింది మీరు పరిశుద్ధాత్మతో నింపబడాలని. నేను మిమ్మల్ని పిలిచింది సువార్త చెప్పుడు ద్వారా అనేక మందిని నా కొరకు సంపాదించాలనే సదుద్దేశంతో నేను మిమ్మల్ని పిలిచాను. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో, ఎందుకు మనం దేవుని సన్నిధిలో ఉన్నామో అనే విషయం మనం స్పష్టంగా ఎరిగిన వారమై ఉండాలి. ఆమేన్. కాబట్టి దేవుడు మనల్ని పిలిచాడు. వైల్ జీసస్ వాస్ వాకింగ్ హీ కాల్డ్. ఇక్కడ పిలుపును చూశాం. తర్వాత రెండో విషయం ఏంటంటే ద కమిట్మెంట్. వైల్ జీసస్ వాస్ వాకింగ్ హీ హాస్ సీన్ ద కమిట్మెంట్ ఆఫ్ దిస్ మెన్. ఈ కమిట్మెంట్ గురించి చూస్తే మత్తయి సువార్త 4:19-20 ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుజారులుగా చేతులని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. వాళ్ళు ఏం చేశారంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు పిలిచారు, వారు విడిచారు. ఏం విడిచిపెట్టారు? వలలు విడిచిపెట్టారు. వారి జీవనోపాధి వల. వాళ్ళ జీవనోపాధి వల. వల ఉంటేనే వాళ్ళ బ్రతుకు. వల లేకపోతే వాళ్ళకి బ్రతుకు లేదు. ఎందుకని వల వేస్తే చేపలు పడతాయి.
చేపలు అమ్మితే డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తే వారికి జీవనోపాధికి, వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వాళ్ళకి అవసరాలు తీర్చుకుంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే యేసు ప్రభు వారిని ఎంతగా గౌరవించారంటే దే లెఫ్ట్ దేర్ నెట్స్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దే లెఫ్ట్ దేర్ నెట్స్ అండ్ దే ఫాలోడ్ జీసస్. ఇక్కడ ఏమంటాడంటే మరొక వర్షన్లో, అండ్ హీ సెడ్ టు దెమ్, కమ్ ఆఫ్టర్ మీ యాజ్ డిసైపుల్స్, లెట్టింగ్ మీ బీ యువర్ గైడ్. మీరు నా వెంట వచ్చారనుకో నన్ను వెంబడిస్తారు. ఓకే, నేను నా వెంట వచ్చారనుకో మీకు ఎలాగ పట్టాలో నేర్పిస్తా. మాకు తెలీదా ప్రభువా, మేము పుట్టినప్పటి నుంచి ఏ సముద్రంలోనే అటు ఇటు తిరుగుతా ఉన్నాము, మాకు తెలీదా ఎట్లా పట్టాలో. చేపలు అంటే చేపలు కదయ్యా, మనుషులను పట్టడం నేర్పిస్తా. ఆమేన్. ఆ తర్వాత దేవుడు ఏమంటాడంటే, యేసయ్య అంటాడు, and he said to them, come after me as disciples, letting me be your guide. మీకు ఒక మార్గదర్శిగా నేను ఉంటాను, మీకు మార్గాన్ని చూపించే వ్యక్తిగా నేను ఉంటాను, కనుక నన్ను వెంబడించాను. అప్పుడు మిమ్మల్ని మనుషులను పట్టేవారిగా నేను మారుస్తా. At once they left their nets and become his disciples. అప్పుడు వరకు ఉన్న పార్టీ వదిలేసి చేపలు పట్టే పార్టీలో నుంచి శిష్యులు అనబడే పార్టీలోకి వచ్చేసారు. మొన్నటి వరకు వాళ్ళు ఏమన్నారు? చేపలు పట్టేవాళ్ళు అన్నారు. ఇప్పుడేమంటున్నారు? యేసు శిష్యులు అంటున్నారు. ఆమేన్. వదిలిపెడితే దక్కిందేంటి? శిష్యత్వం. కాబట్టి మీరందరూ కూడా శిష్యులుగా ఉండాలనుకుంటున్నారా? వాళ్ళు యేసు ప్రభు వదిలేయమనలా, నన్ను వెంబడించమన్నాడు. రమ్మన్నాడు, అంతే. వాళ్ళు వదిలేశారు. మీరు వదలటం అనేది మీ మీద ఉంది. మీ పనులన్నీ మానేసుకోండి, అది వదిలేయండి, ఇది వదిలేయండి అని నేను చెప్పను. వదలాల్సింది మీరు, వదిలించుకోవాల్సింది మీరు. కొన్నిటిని మనంతట మనమే స్వచ్ఛందంగా వదలాలి, తర్వాత వదిలించుకోవాలి, తర్వాత విదిలించుకోవాలి. స్వచ్ఛందంగా వదలవలసినవి కొన్ని, బలవంతంగా వదిలించుకోవలసినవి కొన్ని, ఇక వదలనంటే విదిలించుకోవాలి కొన్ని. చేతి మీద బల్లి పడిందనబ్బా, ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాం అంటారా? ఎవరనరు, విదిలించుకుంటారు. అలా విదిలించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ కమిట్మెంట్. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద కమిట్మెంట్. హీ ఈజ్ కాలింగ్ అండ్ హీ ఈజ్ లుకింగ్ ఫర్ ద కమిట్మెంట్. ప్రతి వాళ్ళకు కూడా ఏం కావాలంటే సమర్పణ కావాలి. కమిట్మెంట్, సమర్పణ. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళను వదిలేరు. సమర్పణ. కాబట్టి మనం కూడా కొన్నిటిని వదలాలి. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనం కొన్ని వదిలేయాలి, వదులుకోవాలి, విదిలించాలి. అలాగ నువ్వు సిద్ధంగా ఉంటే దేవుడు చాలా సంతోషపడతాడు. కమ్ ఫాలో మీ అని అన్నాడు యేసు ప్రభు వారు. ఇమ్మీడియట్లీ క్విక్ రెస్పాన్స్. ఏంటో తెలుసా? వదిలేశారు. ఆలోచన ఉందా వీళ్ళకి? కనీసం బుర్ర ఉందా? వాళ్ళు వదిలేస్తారా? తెలివి ఉందా మీకు? ఎవడన్నా దేవుడు దండం పెట్టుకోవాలి కానీ వాళ్ళు వదిలేయటమే రా అని చెప్పేసి అని వేరే వాళ్ళు కోప్పడరా? కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? దే హావ్ షోన్ దేర్ కమిట్మెంట్. సమర్పణ చూపించారు. తర్వాత క్విక్ రెస్పాన్స్, క్విక్ డెసిషన్. క్విక్ రెస్పాన్స్, క్విక్ డెసిషన్. వెంటనే తీర్మానం చేసుకున్నారు. తీర్మానం చేసుకునేది ఎప్పుడు? కొన్ని తీర్మానాలు ఆగి ఆలోచన చేసి తీర్మానం చేసుకోవాలి. అదేంటంటే పెళ్లి చేసుకునేవాళ్ళు, అది పెళ్లి డెసిషన్. కాబట్టి అందుకని ఇక్కడ కూర్చున్నటువంటి మీరందరూ కూడా యేసును వెంబడించటానికి, యేసు కొరకు సమర్పణ కలిగి ఉండడానికి మీరు ఆలస్యం చేస్తారని నేను అనుకోవట్లేదు. సక్సెస్ఫుల్ పీపుల్ మేక్ డెసిషన్స్ క్విక్లీ అండ్ ఫార్మ్లీ. నెపోలియన్ హిల్ అనేటటువంటి వ్యక్తి అన్నాడు, సక్సెస్ఫుల్ పీపుల్ మేక్ డెసిషన్స్ క్విక్లీ అండ్ ఫార్మ్లీ. విజయవంతమైనటువంటి ప్రజలు, సఫలీకృతులైనటువంటి ప్రజలు, వారు తీసుకునే నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు. ఆ నిర్ణయాలు దృఢంగా ఉంటాయి, పటిష్టంగా ఉంటాయి. అన్సక్సెస్ఫుల్ పీపుల్
మేక్ డెసిషన్స్ స్లోలీ అండ్ దే చేంజ్ దెమ్ ఆఫెన్. విజయవంతులు కానిటువంటి వారు వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, కానీ నిదానంగా తీసుకుంటారు. తీసుకున్న నిర్ణయాల్లో కూడా మార్పులు ఉంటాయి. నిర్ణయాలు కూడా మార్చేస్తూ ఉంటారు. ఉదయం ఉన్న మాట సాయంకాలం ఉండదు, సాయంకాలం ఉన్న మాట రేపు ఉదయం ఉండదు, రేపు ఉన్న మాట ఎల్లుండి ఉండదు. ఏంటంటే ఊరికే మారిపోతూ ఉంటారు. అలా మారకూడదు. సక్సెస్ఫుల్ పీపుల్ మేక్ డెసిషన్స్ క్విక్లీ అండ్ ఫార్మ్లీ. అన్సక్సెస్ఫుల్ పీపుల్ మేక్ డెసిషన్స్ స్లోలీ అండ్ దే చేంజ్ దెమ్ ఆఫెన్. వాళ్ళు చాలా నిదానంగా నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని కూడా మార్చేస్తూ ఉంటారు. ఎందుకే యేసు ప్రభువా, నీ పిలుపు విని నువ్వు మమ్మల్ని వెంబడించాం, వదిలేసాం, అన్నీ చేసాం, ఇంతకీ అసలు మాకేమి వస్తుంది అనేటటువంటి ఆలోచన పేతురు గారికి వచ్చింది. కొంతకాలం వెంబడించిన తర్వాత ఈ ఐడియా వచ్చింది, ఈ తలంపు వచ్చింది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27 నుంచి 29 వరకు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లేనను, ప్రపంచ పునర్జన్మమందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మీకేం దొరుకుతుందని మీరు పెద్దగా ఫీల్ అయిపోతున్నారా? చెప్తున్నాను, జాగ్రత్త వినండి. మీ 12 మంది ఉన్నారుగా, నన్ను వెంబడిస్తున్నటువంటి 12 మంది శిష్యులు ఉన్నారు కదా. మీ 12 మంది నేను ఎక్కడ కూర్చోబెట్టుకుంటానంటే, నేను సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటా. ఇటు 6, ఇటువైపున 6. ఈ 12 మంది నాతో పాటు కూర్చుని మీరేం చేయబోతున్నారు తెలుసా? ఇశ్రాయేలీలు అనబడినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 12 గోత్రాలు ఉన్నారు. 12 గోత్రాలు అంటే 12 మంది కాదు. 12 గోత్రాలు అంటే కొన్ని లక్షల మంది ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళందరికీ కూడా మీ 12 మంది ఆ 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. లెక్క ప్రకారంగానైతే గోత్రకర్తలు శిష్యులకు తీర్పు తీర్చాలి. కానీ యేసును వెంబడించినటువంటి కారణం చేత, సమర్పణతో ఉన్నటువంటి కారణం చేత యేసు క్రీస్తు ప్రభువారు వారికి ఇచ్చే వాగ్దానం ఏంటంటే, మీరు ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీరుస్తారు. నా నామము నిమిత్తం, ఎవరి నామము నిమిత్తం? యేసు నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రనైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. నా నామము నిమిత్తం, యేసు నామము నిమిత్తం. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనందరం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం, నా నామము నిమిత్తం అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండనైనను, తండ్రినైనను, తల్లినైనను, సొంత పిల్లలనైనను, భూములైనా ఇండ్లనైనా విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందుతాడు. నా నామము నిమిత్తం అన్నదమ్ములైనా, అక్క చెల్లెనైనా, తండ్రినైనా, తల్లినైనా, పిల్లలనైనా, భూములైనా, ఇండ్లైనా విడిచిపెట్టిన ప్రతి వాడు, ఎవరైనా సరే, ఎవరు విడిచిపెట్టినా వాళ్ళు ఏం చేస్తారంటే 100 రెట్లు పొందును. ఒక ఇల్లు వదిలిపెడితే 100 ఇళ్ళు వస్తాయి. ఒక చెల్లిని వదిలిపెడితే, ఒక అక్కను వదిలిపెడితే, ఒక అన్నను వదిలిపెడితే, ఒక తమ్ముడిని వదిలిపెడితే మనకు 100,000 మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు దొరుకుతారు ప్రభు నామం నిమిత్తం. వాళ్ళు ఒకవేళ ప్రభుని ఇష్టపడని వాళ్ళైతే మనం వాళ్ళకు దూరంగా ఉన్నా పర్వాలేదు, ప్రభువుకు మాత్రం దగ్గరకు ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, వదిలిన వాళ్ళు ధన్యులు. ఆమేన్. 100 రెట్లు పొందుకుంటారు. 100 రెట్లు, 100 ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు, పరమందు నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకుంటారు. సమర్పణ కలిగి వాళ్ళు యేసును వెంబడించి వలలు వదిలిపెట్టారు. వాళ్ళకేం దొరికిందండి? నిత్య జీవం. వాళ్ళకేం దొరికిందండి? 100 ఆశీర్వాదం.
ఎవరైనా సరే ప్రభుని నమ్ముకుంటే, మిగతా వాళ్ళు మిమ్మల్ని వదిలేస్తే, వెలివేస్తే, మిమ్మల్ని చేత్కరించుకుంటే, మిమ్మల్ని అసహించుకుంటే, ఆ రోజు నుంచి మీరు ధన్యులు అవ్వటం ప్రారంభించి ఇంకా 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 100 అంతుల ఆశీర్వాదాలు పొందుకుంటారు. హల్లెలూయా. ఇది నిత్య జీవాన్ని మరి స్వతంత్రించుకుంటారు. ఇక చివరి మాట ఏంటంటే అంకిత భావం. మత్తయి 4:21 నుంచి 22 వరకు చూస్తే, ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వెంటనే వారు తమ దోణిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. దోణిను తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించరు. దోణిని వదిలేశారు, వాళ్ళ తండ్రిని వదిలేశారు, యేసయ్యను వెంబడించారు. ఈరోజు మన పిల్లలు మనకు అడ్డం రాకూడదు, మన భూములు మనకు అడ్డం రాకూడదు, మన ఇళ్ళు మనకు అడ్డం రాకూడదు, మన భార్య మనకు అడ్డం రాకూడదు, మన భర్త మనకు అడ్డం రాకూడదు. అలాగే మనకున్న ఏది కూడా దోణె కానీ ఆ తర్వాత తండ్రి కానీ ఎవరు కూడా యేసయ్యను వెంబడించడానికి ఏ మధ్యలోకి రాకూడదు. వాళ్ళు యేసును వెంబడించే దగ్గర అందరూ సైలెంట్గా ఉండాలి. యేసయ్యను నువ్వు వెంబడించయ్యా, నీకు ఆశీర్వాదం ఉంది. యేసయ్యను వెంబడించు. వెంబడించేది కూడా ఎలా వెంబడిస్తావంటే, యూ షుడ్ హ్యావ్ ఎ కాన్సిక్రేషన్. కాన్సిక్రేషన్ అంటే అంకిత భావం, అంకితమైపోను. దేవుని బిడ్డలమైనటువంటి మనం అందరం కూడా అంకితం. ఎవరికి అంకితం? పుస్తకం రాస్తే పుస్తకం ఎవరికి అంకితం అంటాం, పాట రాస్తే పలానా వాళ్ళకి అంకితం అంటాం, పాట పాడితే పలానా వాళ్ళకి ఈ పాట అంకితం అంటాం. అయితే నీ జీవితం ఎవరికి అంకితం? The act of dedicating yourself to the service and worship of God is called consecration. I will repeat. The act of dedicating yourself to the service and worship of God is called consecration. To make holy or dedicate to a higher purpose is called consecration. The association with the sacred things are called consecration. కాబట్టి దేవుని వాక్య భాగంలో మనం చూస్తే మనకందరికి అర్థమయ్యే మాటలు ఒక్క మాటలో చెప్పాలంటే అన్కండిషనల్ సరెండర్ టు గాడ్. అంటే ఏ విధమైనటువంటి షరతులు లేకుండా దేవునికి లోబడిపోవటమే అంకితం. నో కండిషన్స్. ప్రభువా నువ్వు నాకు కాలేజీలో సీట్ ఇస్తే నేను వచ్చి సాక్ష్యం చెప్తా కాదు. ప్రభువా నీవు నాకు మంచి సంబంధం ఇస్తే ఆ తర్వాత నీకు కృతజ్ఞత కానుకిస్తా కాదు. దేవుని బిడ్డలారా, ఇదేమీ లేదు. నో కండిషన్. నువ్వు నాకు వీసా ఇస్తే ఆ తర్వాత నేను వచ్చి మంచి ప్రార్థన పెట్టుకుని అందరికి భోజనాలు పెడతా, ఇది అవసరం లేదు. దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ఏంటంటే అన్కండిషనల్ సరెండర్ టు గాడ్ ఈజ్ కాన్సిక్రేషన్. పూర్తిగా దేవునికి లోబడ్డాం. శిష్యుల్లో 3 విషయాలు కనబడ్డాయి. నెంబర్ 1 ఈజ్ కాల్, నెంబర్ 2 ఈజ్ కమిట్మెంట్. మొదటిది పిలుపు, రెండవది సమర్పణ, నెంబర్ 3 కాన్సిక్రేషన్. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఈస్ వీ నీడ్ టు కాన్సిక్రేట్ అవర్ సెల్వ్స్ టు గాడ్. దేవునికి పరిపూర్ణంగా మనలను మనము అంకితం చేసుకోవాలి. దేవునికి మనల్ని మనము పూర్తిగా అంకితం అయిపోవాలి. మీరెవరికి అంకితం అయ్యారు? మీరెవరికి అంకితం? ఈ జీవితం ఎవరికి అంకితం? ఎవరికి అంకితం అని అంటే పలాని వ్యక్తికి నేను అంకితం చేసుకుంటున్నాను నా జీవితం అని అంటానికి లేదు. ఈ శరీరం దేవుడు నీకు ఇచ్చింది, ఈ జీవితం దేవుడు ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే జీవము గల యేసుక్రీస్తు ప్రభువారికి
నీ సమస్తాన్ని, నీ సర్వాన్ని ఏం చేయాలంటే అంకితం చేసుకోవాలి. నయా నీ పిలుపు కొరకు వందనాలు నైనా, నీవు ఇచ్చిన సమర్పణ జీవితం, శిష్యులకు ఇచ్చిన సమర్పణ కొరకు వందనాలు, నీవు వారికి ఇచ్చిన అంకిత భావం కొరకై వందనాలు. మరి మేము ఈరోజు నీ పిలుపు విని నీకు సమర్పించుకుని నీకే అంకితం అయిపోవటానికి మాకు సహాయం చేయండి అని ఎంతమంది అంటారో మీరందరూ చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? యేసయ్యకు మిమ్మల్ని మీరు అంకితం చేసుకోవాలి. ఎంతమంది అయితే దేవునికి అంకితం అయిపోవాలి, నా జీవితం యేసుకే అంకితం అన్నవాళ్ళు 2 చేతులు పైకెత్తి కాస్త స్తోత్రం చెప్పగలుగుతారా? మీ అంతటా మీరు నోరు అంకితం అయిపోయే వాళ్ళు స్తోత్రం చెప్తే అద్భుతంగా ఉంటుంది. ఆ స్తోత్రం అద్భుతంగా ఉంటుంది. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త యేసు ప్రభువా, ఎంత మంచి దేవుడు ఉన్నాయినా, మీ పిలుపు కొరకై వందనాలు. శిష్యులకు మీరిచ్చిన సమర్పణ కొరకై వందనాలు. మీరిచ్చిన అంకిత భావం కొరకు వందనాలు. మేము కూడా నాయనా మీ పిలుపుకు లోబడి సమర్పించుకుని అంకిత భావం కలిగి మీకు అంకితం అయిపోయి మీ కొరకే బ్రతకడానికి కావలసిన కృప మా అందరికీ దయచేయమని, ప్రతి కుటుంబాన్ని దీవించమని, గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తిస్మం పొందుటకు సహాయం చేయండి. గొప్పవు జీవం రగులును గాక. ఎక్కడ చూసిన ప్రార్థన, ఎక్కడ చూసిన స్తుతి, ఎక్కడ చూసిన ఆరాధన, ఎక్కడ చూసినా నేను ఘనపరిచే జీవితం ప్రతి వారికి దయచేయండి. వాక్యం చదువుతున్న బిడ్డలను దీవించండి, ప్రార్థన చేస్తున్న బిడ్డలను దీవించండి. గొప్ప ఆశీర్వాదాలు నీ బిడ్డలు అనుభవించుదురు గాక. పెండింగ్ ఉన్న ప్రతి వర్క్ కూడా యేసు నామములో జరుగును గాక. నీ బిడ్డల అద్భుతాలు చూచుదురు గాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానము చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్.